ఇప్పుడు 5 years అవుతుంది. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు నోటిఫికేషన్లో కూడా 6% గిరిజనుల కంటే అంటే 10,000 మెంబర్స్ ఉన్నారండి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మా గిరిజనుల్లో ఎక్కువగా అదే జీవో నెంబర్ 3 మీదే ఆధారపడి చదువుకుంటున్నాం, అంటే మా ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ రోడ్డు మీద పడి ధర్నా చేస్తున్నాము. మాకు మా హక్కుల్ని గుర్తించి జీవో నెంబర్ 3 అమలు చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు పెనుమల రంజిత్ కుమార్, తడివేరు పంచాయతీ సర్పంచ్ని, దండకారణ్య విమోచన సమితి ప్రతినిధిని. ఈరోజు మరి ఏదైతే జేఏసీ అఖిలపక్ష డిఎస్సి సాధన కమిటీ పిలుపు మేరకు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల ఇచ్చినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే వెనకకి తీసుకోవాలి. ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ వలన ఆదివాసీ నిరుద్యోగులకు, ఆదివాసీ ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కావున తక్షణం చంద్రబాబు గారు ఆలోచన చేసి ఈ డిఎస్సి నోటిఫికేషన్ని వెనకకి తీసుకోవాలి. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. జీవో నెంబర్ 3 275 జీవో తర్వాత జీవో నెంబర్ 3 వచ్చి గిరిజన ప్రాంతంలో 100కి 100 ఉద్యోగాలు గిరిజనులతోనే భర్తీ చేయాలని చెప్పేసి జీవో నెంబర్ తెలియజేస్తూ ఉన్నది. దీని ప్రకారం మరి ఇక్కడ దశాబ్ద కాలం మరి జీవో నెంబర్ 3కి అనుగుణంగా ఈ ఏదైతే ఉపాధ్యాయ నియామకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా 100కి 100 ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగ బిడ్డల ద్వారా భర్తీ చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా జీవో నెంబర్ 3కి అనుగుణంగా భర్తీ చేయాలి. మిత్రులారా, జీవో నెంబర్ 3 అది మా జీవన్మరణ సమస్య. మరి సుప్రీంకోర్టు ఆదివాసీ ప్రాంతంలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిలీజ్ క్రమంలో ఆదివాసులకి తీవ్రమైన ఇదే ప్రభుత్వం వారు వెంటనే దీన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఆదివాసీ ప్రాంతంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 275 జీవోను రిలీజ్ చేసి ఆదివాసులకి 100% ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి ఆదివాసులకి 100% ఉద్యోగాలు కల్పన చేయడం వల్ల ఆదివాసీ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసుల యొక్క జీవిత విధానం చాలా వెనుకబడి ఉంది. ఆ వెనుకబడితనాన్ని గమనించి మరి గత ప్రభుత్వం ఆదివాసులకు ఎంతో మేలు చేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా ప్రెజెంట్ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆదివాసులకు స్థితిగతులు తెలుసు, ఆదివాసులకు తినడానికి తిండి ఉండదు, సరైన జీవన స్థితి వెనుకబాటు అన్ని విషయాల్లో ప్రపంచంలో ఎక్కడ చూసిన ఆదివాసులు వెనుకబాటుతనం ఉంటుంది. ఈరోజు ఆదివాసులకి జీవో నెంబర్ 3 పోయినప్పటికీ కూడా ఆదివాసులు చలనం లేదు. అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారు ఆదివాసులు, ఇందులోనే మనం గమనించాల్సి ఉంది. దయచేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియపరుస్తున్నాం, ఆదివాసుల పట్ల మీరు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు, ఆదివాసులకు మంచి మేలు కార్యక్రమాలు చేశారు, ఎన్నో ఉద్యోగాలు కల్పన చేశారు. ఈరోజు రిలీజ్ అయినటువంటి 2025 రిలీజ్ అయినటువంటి డిఎస్సి ఆదివాసులకు ఒక్క 6% రావడం వల్ల ఆదివాసీ ప్రాంతంలో ఒక్క 20 ఉద్యోగాలు మాత్రమే రావడం జరుగుతుంది. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో సుమారుగా 10,000 మంది డిఎస్సి అప్లై చేసి ఉన్నారు. 10,000 మంది డిఈడీలు చేసి ఎంతో ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్న సందర్భంలో మరి ఆదివాసులకు ఒక 6% ఇవ్వడం ఇది చాలా అన్యాయమైన విషయం. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నది. భారత రాజ్యాంగంలో రాసిన విధంగా 5th షెడ్యూల్ ఏరియాలో 100% ఉద్యోగ కల్పన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు పెద్దలు లోకేష్ గారు కూడా దీన్ని గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రి గమనించి ఆదివాసులకి సరైన న్యాయం చేయాల్సిందిగా మేము ఆదివాసీ సంఘాలుగా, ఆదివాసీ ఉద్యోగ సంఘాలుగా, ఆదివాసీ ప్రజా సంఘాలుగా
విద్యార్థి సంఘాలు అన్ని మేము ముక్త కంఠంతో మేము ఆయన వేడుకుంటున్నాం. కావున మా మనవిని ఆలకించి ఆదివాసులకు సరైన న్యాయం చేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం.